హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. ఫస్ట్ ప్రోమోనే ఇచ్చి పడేశారు భయ్య, మామూలుగా లేదు. టాస్క్ అయితే మాత్రం అదిరిపోయింది. సో టాస్క్ కన్నా ముందు మనకు ఒక ఇష్యూ అయితే జరిగింది అప్పుడే బిగ్ బాస్ హౌస్లో. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఆరెంజెస్ ఏవైతే ఉన్నదో ఈ ఆరెంజెస్ తోటి శేఖర్ భాష ఇంకా కొంతమంది అయితే గేమ్ ఆడుకుంటున్నారు అనమాట. ఈ గేమ్ ఆడుకుంటున్న టైంలో మన సోనియా గారు ఎవరైతే ఉన్నారో తను ఏమన్నదంటే ఆరెంజెస్ తోటి ఎవరైతే గేమ్ ఆడుకుంటారో వాళ్ళు మిగతా ఆరెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆరెంజెస్ మాత్రం ముట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు అని చెప్పి అనింది కదా. ఇక్కడ తప్ప ఎవరిది? ఇప్పుడు శేఖర్ భాష వర్సెస్ సోనియా గురించి ఇద్దరి మధ్యలో గొడవైంది. ఇది ఎట్లా కనపడుతుందంటే ఎవరైనా సరే ఇప్పుడు ఫుడ్ తోటి గేమ్ ఆడుతున్నప్పుడు శేఖర్ భాష ఏమన్నా నేను మనిషిని కాదా, నేను పశువునా అంటే, సోనియా ఏమన్నది మనుషులకు మాత్రమే చెప్తున్నా, మనుషులు అయితే అట్లా చేయరు అని చెప్పింది. ఫుడ్ విషయంలో ఎవరైనా ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నారు మొత్తం ఆరెంజెస్ కింద ఫ్లోర్లో ఇట్లా ఆట ఆడుతారు కదా. అట్లా ఫ్లోర్లో ఆట ఆడినప్పుడు అదే ఆరెంజ్ ఇప్పుడు సరే నువ్వు ఆడినావు కాబట్టి నువ్వు తినుకో, డ్రైనేజ్ వేసుకో. సోనియా కూడా అదే అన్నది, నీ ఇష్టం వచ్చింది చేసుకో. కానీ మిగతా అట్లా చేసినప్పుడు ఆ ఫుడ్కి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినట్టు, ఆరెంజెస్కి నువ్వు ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చి అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పిండు, ఫుడ్ ప్రాపర్టీతో ఆడుకోకూడదు అంటే ఆడుకోవచ్చు, కానీ ఎట్లా క్యాచెస్ లాగా ఓకే, కానీ కింద డొర్లుకుంటూ ఇట్లా ఆడడం అయితే కరెక్ట్ కాదు కదా. అదే విషయాన్ని తనైతే క్లియర్గా చెప్పినట్టయితే ప్రోమో చూస్తుంటే మాత్రం మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ప్రోమోలో మాత్రం ఇద్దరికైతే గట్టిగానే అయింది. ఎక్కడ తగ్గలేదు, అంటే శేఖర్ భాష ఎక్కడ తగ్గలేదు, సోనియా కూడా ఎక్కడ తగ్గలేదు. బట్ చూస్తున్న ప్రోమోను చూస్తుంటే ఏదైనా సరే ఇప్పుడు ఫుడ్ అన్నప్పుడు అది మనకు అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తే మనకు అంత రెస్పెక్ట్ ఉంటుంది. ఆ టోన్లో తను మాట్లాడిన విధానం అయితే నాకు అర్థమైంది. ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడున్న ఆ ప్రోమో ప్రకారం చూస్తే మాత్రం 100% ఆరెంజెస్తో ఎవరైతే ఆడుతున్నారో అదైతే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫుడ్ కదా, తినే ఫుడ్. కింద ఆడుకొని మళ్ళీ దాన్ని తొక్క తీసుకుని అంటే తొక్క తీసుకుని లోపల ఉన్నదిగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టయితే మనం చేయలేం కదా, దానికంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కాబట్టి ఆ టోన్లో అయితే తనైతే అన్నట్టయితే నాకైతే క్లియర్గా అర్థమైంది అనమాట. ఇష్యూ చూడగానే మీకు ఆ ప్రోమో చూడగానే మీకు ఫస్ట్ మీకేమనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ? దాన్ని అయితే కింద కామెంట్ చేయండి. అండ్ మణికంఠ వర్సెస్ ఆదిత్య ఓం గురించి కూడా చిన్న ఇష్యూ అయితే జరిగినట్టుంది. అంటే నిన్న ఎవరు బయటికి వెళ్ళాలంటే తను ఓటేశాడు కాబట్టి క్వైట్ న్యాచురల్ ఎవరైతే అంటారో వాళ్ళ మీద ఆటోమేటిక్గా ఒక రకమైన ఫీలింగ్ అని వస్తుంది, ఒక డిస్టర్బెన్స్ ఇద్దరి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ ఎంతవరకు దారి తీస్తుంది అనేది చూడాలి. అండ్ పట్టుకోండి అనే టాస్క్ విషయానికి వస్తే మాత్రం టాస్క్ అయితే చాలా, అంటే ఈ టాస్క్ ఎట్లుందంటే స్ట్రెంగ్త్, పవర్, ఇది టెక్నికల్గా అంటే ఓకే, టెక్నికల్గా కూడా కొంచెం ఉంటుంది. మనం ఆలోచించంటే అక్కడ ఏ తాళ్ళని పట్టుకుంటున్నాం, ఎటు సైడ్ ఉంటాం అంటే కేజ్ని పట్టుకోకూడదు, మనం సైడ్ ఉన్న కేజ్ని పట్టుకోకూడదు, ఓన్లీ తాళ్ళని మాత్రమే పట్టుకోవాలి. కాబట్టి ఎక్కువ టెక్నికల్ కన్నా కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ పవర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ పవర్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళే బెడ్రూమ్, స్ట్రెంగ్త్ పవర్ అనే బెడ్రూమ్ ఉంది నాకు తెలిసి ఆ బెడ్రూమ్కి అర్హత పొందుతారు. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ మ్యాక్సిమం బెడ్రూమ్స్కి అర్హత పొందే టాస్కే ఉంటాయి. ఎందుకంటే నీకు ఆల్రెడీ చెప్పిండు ఎవరు ఇంటలెక్చువల్గా ఆలోచిస్తారు, ఎవరు స్ట్రెంగ్త్తో ఉంటారు, ఎవరికి వినడు. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా బెడ్స్ గురించి టాస్క్ ఇచ్చారని అయితే నా అభిప్రాయం, నేను అనుకుంటున్నా. బట్ మనకి ఇచ్చిన ప్రోమోలో నైనిక చివరి వరకు ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా స్ట్రెంగ్త్తో, అంటే చాలా వరకు ప్రయత్నిస్తారు కదా. 6 మాత్రమే ఫస్ట్ ఒక 6 అట్లా ఉంటుంది అనుకుంటా గేమ్. ఫస్ట్ 6 ఎవరు చివరి వరకు ఉన్నారనేది మనకి ఈరోజు ఈవినింగ్ అయితే తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ప్రోమో మాత్రం చాలా బాగుంది. ఆ ప్రోమోలో మీకు అంటే హిడెన్ ఇంకా ఏమైనా డీటెయిలింగ్గా మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ శేఖర్ భాష వర్సెస్ సోనియా వాళ్ళిద్దరి మధ్యలో హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్, అది మాత్రం డెఫినెట్గా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి, చేసి తీరాలి. మీరు చేస్తేనే కదా నాకు కూడా అర్థమయ్యేది, అండ్ నాకు కూడా కొంచెం బూస్టింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కామెంట్ అయితే చేసేయండి. ఎపిసోడ్ వచ్చాక ఎపిసోడ్ గురించి, ఎపిసోడ్ అయ్యాక మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, తాట తీసేద్దాం. ఎంత వీలైతే అంత అంటే తాట తీసేద్దాం అంటే ఏదో నెగిటివ్ కాదు. హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్, మనం ఏం చేయొచ్చు, ఎలా మాట్లాడుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు, దాని గురించి అయితే క్లియర్గా మాట్లాడేసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బై బై. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.